హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. 2021-2022 విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్ర యొక్క విద్యా ముఖ చిత్రం మారిపోతుంది. ఎందుకంటే మనకి అందరూ న్యూస్ విన్నాం, మన జగనన్న ప్రభుత్వం మన రాష్ట్రంలోని 4639 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టబోతుంది. కానీ విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధంగా నాడు నేడు కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలు మార్చేసిన మన జగనన్న ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేయడానికి మరో అడుగు ముందుకు వేస్తున్నది. చూస్తున్నారు కదా, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 44,639 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి రాష్ట్ర కేబినెట్ నిన్ననే ఆమోదం కూడా తెలిపింది. అసలు సిబిఎస్ఈ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, సిబిఎస్ఈ అంటే ఏంటి, అసలు సిబిఎస్ఈ ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దీని యొక్క విధులు ఏంటి, విధి విధానాలు ఏంటి, అసలు ఈ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే అసలు సిబిఎస్ఈ సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిబిఎస్ఈ ప్రవేశపెట్టడం మూలంగా మన విద్యా వ్యవస్థలో లేదంటే ఉద్యోగ వ్యవస్థలో లేదా నిరుద్యోగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ క్లాసులో మనము సమూలంగా కూలంకుషంగా చర్చించి తెలుసుకున్నాం. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమైంది? 1962 నవంబర్ 3. 1962 నవంబర్ 3లో అంత ముందు నుంచి ఉంది. 1921లో ఉంది, 1929లో ఉంది, 1952లో ఉంది. కానీ అటానమస్ ఎప్పుడు వచ్చి ఇప్పుడు రెగ్యులర్ వ్యవస్థ ఎప్పుడు మారింది అన్నప్పుడు 1962 నవంబర్ 3 నుంచి అటానమస్ సాధించింది సిబిఎస్ఈ. ఒక రెగ్యులర్ సంస్థగా ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎప్పుడు ప్రారంభమైంది? 1962 నవంబర్ 3. ఎప్పుడైనా సరే సిబిఎస్ఈ లోగో చూస్తున్నారా? లోగోలో ఏ సూక్తి ఉంటుంది? ఓకే, సిబిఎస్ఈ లోగోలో ఉండే సూక్తి ఏంటి? తమసోమా జ్యోతిర్గమయ. ఈ తమసోమా జ్యోతిర్గమయ అనే సూక్తి ఈ సిబిఎస్ఈ లోగోలో ఉంటుంది. ఓకే, డేస్ ఆస్పిరెంట్స్ గమనించగలరు. అలా చూసుకుంటే అసలు సిబిఎస్ఈ ఏ మీడియంలో రన్ చేస్తారు? మీడియం చూసుకుంటే సిబిఎస్ఈ అనేది ఎప్పుడు కూడా హిందీ ఇంగ్లీష్ మీడియా, హిందీలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్ అనుకుంటున్నాం, ఈ సిబిఎస్ఈ సిలబస్ ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసరికి ఎన్సిఈఆర్టీ ప్రిపేర్ చేస్తుంది. ఎన్సిఈఆర్టీ సిలబస్ సిబిఎస్ఈలో వాడటం జరుగుతుంది. ఎన్సిఈఆర్టీ సిలబస్ వాడతారు. ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1961 నుండి రన్ అవుతుంది. ఎన్సిఆర్టీ ఎప్పటి నుండి ప్రారంభమైంది, ఎప్పటి నుంచి రన్ అవుతుంది? 1961. సిబిఎస్ఈ ఎప్పటి నుంచి రన్ అవుతుంది? 1962 నవంబర్ 3 నుంచి రన్ అవుతుంది. సిబిఎస్ఈ సిలబస్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎన్సిఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, ఎన్సిఆర్టీ ఎప్పుడు ప్రారంభమైంది? 1961. ఇంకొకసారి చూస్తున్నాం, సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎప్పుడు ప్రారంభమైంది? 1962 నవంబర్ 3. దీని లోగోలో ఉన్న సూక్తి ఏంటి? అన్నప్పుడు తమసోమా జ్యోతిర్గమయ. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ మీడియం ఉంటుంది? ఓకే, హిందీ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. అట్లాగే దీని యొక్క బుక్స్ ప్రిపేర్ చేసేవారు ఏ సిలబస్ వాడుతున్నారు? కరికులం ఎన్సిఆర్టీ వాడతారు. ఎన్సిఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అలాగే ఎన్సిఆర్టీ ఎప్పుడు ప్రారంభమైంది? 1961. చూద్దాం అసలు మన సిబిఎస్ఈ విధులు ఏంటి, అసలు సిబిఎస్ఈ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, దీని యొక్క విధి విధానాలు ఏంటి చూస్తున్నాం. సిబిఎస్ఈ విధులు. ఈ సిబిఎస్ఈ అనేసరికి అనేక రకమైన ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటది. ఇది నిర్వహించే ఎగ్జామ్స్ లో ముందు చూస్తున్నాం, ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఫర్ 10th క్లాస్. సిబిఎస్ఈ ఏం నిర్వహిస్తుంది?
ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఫర్ 10th క్లాస్. 10th క్లాస్ వాళ్ళకి ఓకే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఇంకేం నిర్వహిస్తుంది? ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ 12th క్లాస్. ఏ క్లాస్ సార్ ఇది? 12th క్లాస్. ఓకే సిబిఎస్ చూసరికి ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఫర్ 10th క్లాస్, అట్లాగే ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ 12th క్లాస్. ఈ రెండు క్లాసులకి ఓకేనా ఒక ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంటది. ఇంకా అసలు సిబిఎస్ ఇంకేమైనా నిర్వహిస్తుందా? ఇంకేమైనా నిర్వహిస్తుంది అన్నప్పుడు మనకు బాగా తెలుసు ఏఐఈఈ ఎగ్జామ్స్ గతంలో సిబిఎస్ఈ నిర్వహించేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఏఐఈఈ అనేది ప్రస్తుతం దేనిలో మిక్స్ అయిపోయింది? జేఈఈ మైన్ లో మిక్స్ అవడం జరిగింది. 2013కు ముందు ఏఐఈఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి సిబిఎస్ఈ నిర్వహించేది. 2013 తర్వాత దీన్ని జేఈఈ మైన్ లో మిక్స్ చేశారు. జేఈఈ అంటే చెప్పాలి, జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే దీన్ని ఇప్పుడు జేఈఈ మెయిన్ అంటున్నాం. ఈ జేఈఈ మెయిన్ లో ఓకేనా ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని గతంలో సిబిఎస్ఈ నిర్వహించేది. కానీ ఇప్పుడు 2013 తర్వాత సిబిఎస్ఈ నిర్వహించట్లేదు. 2013 తర్వాత ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఓకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వారు ఈ ఏఐఈఈ ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా దీంతో పాటు ఇంకేం నిర్వహిస్తుంది సిబిఎస్ఈ ఇంకా నిర్వహించే ఎగ్జామ్స్ అండి. ఇప్పటికీ 3 మనం చూస్తున్నాం. ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఫర్ 10th క్లాస్. సెకండ్ ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ 12th క్లాస్. అలాగే గతంలో ఏం నిర్వహించేది? ఏఐఈఈ నిర్వహించేది. ప్రస్తుతం దీన్ని జేఈఈ మెయిన్ లో మిక్స్ చేశారు 2013 నుంచి. ప్రస్తుతం జేఈఈ మెయిన్ ఎవరు నిర్వహిస్తున్నారు? ఓకే ఎవరు నిర్వహిస్తున్నారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంకా దీంతో పాటు ఏం నిర్వహిస్తారు? ఏఐపిఎంటి. ప్రతి అబ్రివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే మనకి పర్స్పెక్టివ్స్ లో రావచ్చు, లేకపోతే జీకేలో రావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మనకి ఇది టచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏఐపిఎంటి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. ఇంకొకసారి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ గతంలో ఎవరు నిర్వహించేవారు? సిబిఎస్ఈ నిర్వహించేది. ప్రస్తుతం నీట్ అని ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. గతంలో అయితే ఇది కూడా సిబిఎస్ఈ నిర్వహించేది. అట్లా చూసుకుంటే ఇంకా చూసుకుంటే సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా సిబిఎస్ఈ నిర్వహించేది. అలా చూసుకుంటే ఇంకా నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది కూడా సిబిఎస్ఈ నిర్వహించేది. చూసారు కదా మిత్రులారా, ఇన్ని విధి విధానాలు సిబిఎస్ఈ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఇంకొకసారి చూసుకుంటే ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఫర్ 10th, ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫర్ 12th, ఏఐఈఈ ప్రస్తుతం జేఈఈ మెయిన్ అంటున్నాం. ప్రస్తుతం దీన్ని సిబిఎస్ఈ నిర్వహిస్తుందంటే నిర్వహించట్లేదు. ఏఐపిఎండి సిబిఎస్ఈ నిర్వహిస్తుందంటే నిర్వహించట్లేదు. నెట్ సిబిఎస్ఈ నిర్వహిస్తుందంటే నిర్వహించట్లేదు. ఈ 3 ఎగ్జామ్స్ కలిపి ఏం చేస్తారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మన మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అటానమస్ ఇచ్చినారు. అటానమస్ ఇచ్చిన తర్వాత దీంట్లోనే జేఈఈ మెయిన్స్ ఇది నిర్వహిస్తుంది, నెట్ కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఓకే జేఈఈ మెయిన్స్ కానీ నెట్ కానీ నిర్వహించే సంస్థ ఏంటన్నప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. గతంలో ఈ పరీక్షలు ఎవరు నిర్వహించేవారు? సిబిఎస్ఈ నిర్వహించేవారు. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిబిఎస్ఈ యొక్క విధులు. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మరి ఇలాంటి సిబిఎస్ఈ స్కూల్స్ అసలు ఎన్ని ఉన్నాయి? ఎప్పుడు ప్రారంభమయ్యారు మనం చూస్తున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది సిబిఎస్ఈ ఎప్పుడు ప్రారంభమైంది?
1962లో ప్రారంభమైంది అనుకున్నాం. ఈ 1962లో ప్రారంభమైనప్పుడు దగ్గరగా 309 స్కూల్స్ తో ప్రారంభమైంది. ఓన్లీ 309 స్కూల్స్ తో ప్రారంభమైంది. 309 స్కూల్ మాత్రమే సిబిఎస్ఈలో ఉండేవి. ఇప్పుడు వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 21,271 స్కూల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ సిబిఎస్ఈ కింద ఉన్న స్కూల్స్ సంఖ్య వచ్చేసరికి 21,271. ఓకే, ఎప్పటికప్పటికి రోజు రోజుకి ఇది ఈ రోజు ఉంటే రేపటికి మారిపోవచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఎన్ని స్కూల్స్ అనేవి సిబిఎస్ఈ కింద ఉన్నాయి? ఓకే, ఒక మన దేశంలోనైనా సిబిఎస్ఈ నిర్వహించేది, సిబిఎస్ఈ విధులు నిర్వహించేది ఇంకెక్కడ నిర్వహిస్తుందా? లేదు. 25 దేశాలలో వరల్డ్ వైడ్ గా 25 కంట్రీస్ లో 228 పాఠశాలలు, ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 228 స్కూల్స్ సిబిఎస్ఈ రన్ చేస్తుంది. చూస్తున్నారు కదా. సిబిఎస్ఈ వచ్చేసరికి 1962 ప్రారంభమైన నాటికి 309 స్కూల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి 21,271 ఉన్నాయి. ఓకే, ఇంకా ఏ దేశాల్లో ఉంది? 25 వరల్డ్ వైడ్ గా 25 కంట్రీస్ లో ఉన్నాయి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 228 స్కూల్స్ ఉన్నాయి. ఇక మెయిన్ గా సిబిఎస్ఈ సిలబస్ ని అమలు చేసే స్కూల్స్ ఎక్కువ ఏముంటాయి? సిబిఎస్ఈ సిలబస్ అమలు చేసే స్కూల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయాలు. కేంద్రీయ విద్యాలయాల్లో సిబిఎస్ సిలబస్ అమలు చేస్తుంటారు. అట్లా కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా జవహర్ నవోదయ స్కూల్స్, ఏవైతే జవహర్ నవోదయ ఉంటుందో ఈ జవహర్ నవోదయ స్కూల్స్ లో 5వ తరగతి తర్వాత ఎంట్రన్స్ రాసి మన పిల్లలు ఉంటారు. ఈ జవహర్ నవోదయ స్కూల్స్ లో కూడా సిబిఎస్ఈ సిలబస్ ని ఎన్సీఆర్టీ సిలబస్ ని అమలు చేస్తుంటారు. ఇంకా వీటితో పాటుగా సైనిక్ స్కూల్లో కూడా ఈ సిబిఎస్ఈ సిలబస్ ని డెఫినెట్ గా అమలు చేస్తుంటారు. అంటే మన రాష్ట్రంలో నీకు సిబిఎస్ఈ సిలబస్ గవర్నమెంట్ తరఫున ఏదైనా స్కూల్ చేరాలంటే కేంద్రీయ విద్యాలయంలో చేరవచ్చు. జవహర్ నవోదయ, సైనిక్ స్కూల్స్ వీటన్నిటి కూడా స్పెసిఫిక్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయం చేరాలంటే వాడు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి, అంటే ఆ పిల్లలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క పిల్లలై ఉండాలి. ఇవన్నీ కూడా నామ్స్ వీటిని ప్రభుత్వాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ అనేది వీటిలో అమలు చేయడం అనేది జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నారు. ఈ సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం మూలంగా కాంపిటేటివ్ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ వచ్చే మార్పులు ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి సిబిఎస్ఈ సంగతి చూసుకుంటే దేశవ్యాప్తంగా 21,271 స్కూల్లో అమలవుతుంది. ఓకే, నేషనల్ వైడ్ గా 21,271 స్కూల్లో అమలవుతుంది. కానీ మన జగనన్న ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 44,639 స్కూల్స్ లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తామని చెప్తున్నారు. చూస్తున్నారా, దేశవ్యాప్తంగా ఇప్పటికి 21,271 స్కూల్ మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తుంటే మన ఒక్క రాష్ట్రంలోనే 2021-22 నుంచి 44,639 స్కూల్స్ లో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయబోతున్నారు. ఎంత మార్పు జరగబోతుందో మీరు గమనించగలరు. ఓకే, ఇప్పుడు ఉన్న స్కూల్స్ కి 2 times 3 times 3 రెట్లు. ఓకే, ఇప్పుడు 21,271 ఉంటాయి, దీనికి డబల్. ఓకే, 44,639 స్కూల్స్ ని ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ని అప్లికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అసలు విద్యా వ్యవస్థలో ఎంత మార్పు రాబోతుందో. ఓకే, 1962లో స్థాపిస్తే 2021 నాటికి 21,271 స్కూల్స్ ఉంటాయి. 2020-21-22 నాటికి 21,000-44,000 టోటల్ గా మనం చూసుకుంటే నియర్లీ 65,000 స్కూల్స్ సిబిఎస్ఈ రాబోతుంది అనమాట. చూసుకుంటే మరి ఎంత అద్భుతమైన చర్యని మన ప్రభుత్వం చేపట్టడంతో మీరు కూడా గమనించగలరు. దీని మూలంగా ఏమి జరగబోతుంది, అసలు విద్యా వ్యవస్థలో జరగబోయే మార్పులు ఏమిటి ఒకసారి మనం చూసుకుంటే, గతంలో యూపీఎస్సీ రాయాలి అంటే మన పిల్లలు ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా, ఒక ఐఆర్ఎస్ అవ్వాలన్నా అక్కడికి బేసిక్ గా ఒక మన స్టేట్ సిలబస్ లో చదువుకునేవారు అక్కడికి వెళ్ళి వేరే మీడియం గానీ వేరే కానీ సిలబస్ చదువుకోవాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే మన సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్నారో, ఫండమెంటల్స్ పర్ఫెక్ట్ గా పడుతున్నాయో, ఓకే, మన రాష్ట్రం నుంచి రానున్న 5 నుండి 10 సంవత్సరాల్లో అనేక మంది టాపర్స్ బయట రాబోతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ రాబోతున్నారు. అలా చూసుకుంటే ఒక నీట్ ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు సెంట్రల్ సిలబస్ వాడుతున్నారు.
మన స్టేట్ బోర్డు ఇక్కడ చదువుకుని వెళ్ళి ఈ నారాయణ చైతన్యంలో మగ్గి 2 years పిల్లలు హార్డ్ వర్క్ చేస్తే ఏదో సీట్లు సాధిస్తున్నారు. కానీ మొదటి నుండి సిబిఎస్ఈ సిలబస్ చదువుకుంటే ఈ నీటిలో కూడా ఓకేనా ఈ నారాయణ చైతన్య ప్రైవేట్ మగ్గకుండానే మనకి ఫండమెంటల్స్ ఉండడం మూలంగా మన పిల్లలు ర్యాంక్స్ సాధించబోతున్నారు. ఇదంతా కూడా జగనన్న ప్రభుత్వం మూలంగా పేదలకు అందబోతున్న వరము గమనించగలరు. ఓకేనా మన పిల్లల భవిష్యత్తులో కలెక్టర్లు కాబోతున్నారు, ఐపీఎస్లు కాబోతున్నారు, నీట్స్ ద్వారా ఇంజనీర్లు కాబోతున్నారు, అట్లాగే జేఈ మెయిన్స్ కొట్టగలుగుతున్నారు. అట్లాగే చూసుకుంటే ఇంకా అనేకమైన అంశాలు వాళ్ళు రాధించబోతున్నారు. బ్యాంక్స్, ఐబిపిఎస్సి ఎగ్జామ్స్ లో మనం గమనిస్తున్నాం. ఓకేనా రీజనింగ్, అర్థమెటిక్ ఏదైతే ఉందో వాటిని ఆ ఇంగ్లీష్ మన పిల్లలు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ గురించి ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పేపరు ఆ మీడియం కానీ ఏదైనా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు బేసిక్ ఫండమెంటల్స్ మొదటి నుంచి చూసేసరికి ఏమవుతుంది అంటే అక్కడ రాణించడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ చూసుకుంటే సీటెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇక ఫ్యూచర్ లో మీరు చూస్తున్నారు కదా. ఫ్యూచర్ వచ్చేసరికి సీటెట్ రాయటం మూలంగా మీరు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయటం మూలంగా మన ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఈ కేంద్రీయ విద్యాలయాలు రావచ్చు, నవోదయ స్కూల్స్ రావచ్చు, లేకపోతే స్థానిక పాఠశాలలు రావచ్చు, మీరు టీచర్స్ కాబోతున్నారు. ఇలాంటి అవకాశాన్ని మన జగనన్న ప్రభుత్వం మీకు కల్పించబోతుంది. పర్ఫెక్ట్ గా గమనించండి. అలాగే చూసుకుంటే ఇంకా సిబిఎస్ఈ సిలబస్ ఉపయోగించడం మూలంగా ఏమవుతుంది అంటే 9th 10th క్లాసెస్ గమనిస్తే 9th 10th క్లాసుల్లో కంపల్సరీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఒక పేపర్ ఉంటుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ 6 పేపర్స్ ఉన్నవి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్ లేదంటే 11 పేపర్లు ఉన్నవి. కానీ ఇక్కడ 6 పేపర్స్ ఉంటుంది. 6 లో ఒకటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మన పిల్లలకి ఓకేనా బిఎస్సి కంప్యూటర్ల వరకు కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే ఏదైనా నేర్చుకునేది తప్ప ఓకేనా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనలేదు. కానీ వాడు 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఒక పేపర్ ఉండబోతుంది. ఆ పేపర్ మూలంగా డెఫినెట్ గా ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామింగ్ ఓకేనా జావా అని చెప్పదు కానీ చిన్న ప్రోగ్రామ్సింగ్ అనేది కూడా వాడు 9th 10th క్లాస్ లో పిల్లవాడు నేర్చుకుపోతున్నాడు. నేర్చుకోవడం మూలంగా ఏమవుతుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో కూడా మనవాడు ఫ్యూచర్ లో రాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా 44,639 స్కూల్స్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంతవరకు ఒక పోస్ట్ కూడా లేదు. బిఎస్సీ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్న ఎవరైతే ఉన్నారో బిఎస్సీ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పోస్టులు రాబోతున్నాయి. మన రాష్ట్రంలో ఇది కొరత ఎక్కువగా ఉంది. డెఫినెట్ గా ఫ్యూచర్ లో 30 నుండి 40,000 కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు స్కూల్స్ లో నియామకాలు చేపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక సర్టిఫికేట్ బిఎడ్ తో పాటు నీకు ఒక సర్టిఫికేట్ ఉంటే నువ్వు ఈ పోస్ట్ కి అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే దాన్ని సంపాదించడానికి నువ్వు రెడీగా ఉండు. ఇలాంటి అనేకమైన మార్పులు మన రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థలో రాబోతుంది. వీటన్నిటికీ శ్రీకారం చుట్టిన జగనన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని వివరాల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.